హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మరి ఏపీ పోలీస్ కానిస్టేబుల్ యొక్క ప్రిలిమినరీ పరీక్ష పైన అభ్యర్థులు చాలామంది కోర్టులో పిల్ వేయడం అయితే జరిగిందండి. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటారు, పిల్ వేయడం అయితే జరిగింది. మరి దీనిపైన రీసెంట్గా 2-3 డేస్ బ్యాక్ కూడా హైకోర్టు అయితే ఒక తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. మరి చాలామంది అడుగుతున్నారు, ఈరోజు కామెంట్లో కూడా అడిగారు, సార్ ఏంటి అప్డేట్ ఏంటి, అసలు ఏం జరిగింది, మాకు కొంచెం తెలుసుకొని చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారండి. దీనిపైన మరి హైకోర్టు మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తుందండి. ప్రభుత్వానికి, అంతేకాకుండా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి మరి అసలు మీరు ఏం చేస్తున్నారు, ఏ విధంగా వీటిని మీరు పరిష్కరించబోతున్నారు అనేటువంటిది అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ అప్డేట్ ఏంటో ఇప్పుడైతే మనం క్లియర్గా చూద్దామండి. అంతేకాకుండా ఫ్రెండ్స్, పోలీస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో గ్రామ వార్డు సచివాలయాలకి ప్రిపేర్ అవుతున్నట్లయితే తప్పకుండా మన కోర్స్ అందుబాటులో ఉందండి. హోలీ పండుగ సందర్భంగా మంచి ఆఫర్ ఉంది, తీసుకోండి. గైస్, ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థుల కొరకు ప్రత్యేకంగా చాలా మంచి ఆఫర్లు అయితే కోర్స్ అందజేస్తున్నామండి. కేవలం 500 రూపాయలకే కేటగిరీ 1 అభ్యర్థులకు, రిమైనింగ్ కేటగిరీ వారికి పార్ట్ ఏ అయితే అందిస్తున్నాము. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నామండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లాసెస్ అయితే అప్డేట్ చేయడము జరిగింది. బైలింగ్వల్లో ఉంటాయండి. పీడిఎఫ్ మాత్రం తెలుగులోనే అందుబాటులో ఉంటుంది. ఒకసారి డెమో క్లాసెస్ విన్న తర్వాత కోర్స్ తీసుకోండి, పర్ఫెక్ట్గా మీకైతే యూజ్ అవుతుందండి. 3000 రూపాయల కోర్స్ని 500కే ఇస్తున్నాము. అతి త్వరలో అమౌంట్ కూడా పెరగబోతుంది. వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. అంతేకాకుండా యానిమల్ హస్బెండరీ అభ్యర్థులకి ఈసారి 100% ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా దొరకనటువంటి మెటీరియల్ మన దగ్గర అందుబాటులో ఉంటుందండి. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, ప్లస్ 2000 ప్రశ్నలతో బిడ్ బ్యాంక్ అయితే రూపొందించామండి. అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజు ఎగ్జామ్ రాయడానికి వీలుగా అయితే అందిస్తున్నాము తెలుగు మీడియంలో. ఒకసారి శాంపుల్ టెస్ట్ కూడా చూడండి, శాంపిల్ పీడిఎఫ్ కూడా చూడండి, తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. మీరు బుక్స్ కొనుక్కుంటే 2000 రూపాయలు అవుతాయండి మార్కెట్లో, కానీ అవన్నీ బుక్స్ తీసుకొని దానిపైన ఒక 2000 బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే రూపొందించాము. కేవలము 399 రూపీస్కే. మంచి అవకాశం, ఉపయోగించుకోండి. ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆర్కే ట్యూటోరియల్ అని కనిపిస్తుంది. ఇక్కడ స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం ఫుల్ కోర్సు కేటగిరీ 1, అంతేకాకుండా నెక్స్ట్ మనకి యానిమల్ హస్బెండరీ కోర్స్ కనిపిస్తుంది. టెస్ట్ సిరీస్లు ప్రతి ఒక్కటైతే అందుబాటులో ఉందండి. ఒకసారి చూడండి, ఇక్కడ మీరు కోర్స్ పైన క్లిక్ చేయగానే ఓవర్వ్యూ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్ని క్లాసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. డెమో క్లాసెస్ ఉండండి, వెంటనే కోర్స్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్. గైస్, ఇక్కడ చూసినట్లయితే జవాబుల వివాదాన్ని ఎలా పరిష్కరిస్తున్నారు, పోలీస్ నియామక బోర్డును ప్రశ్నించిన హైకోర్టు. పోలీస్ కానిస్టేబుల్ పరీక్షల్లో ప్రశ్నలకు సరైన జవాబు నిర్ణయించే విషయంలో వివాదం తలెత్తినప్పుడు దానిని పరిష్కరించేందుకు అనుసరిస్తున్న విధానం ఏంటి, అసలు ఆ మార్గదర్శకాలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర, అయితే ఆ వివరాలను కోర్టు ముందు ఉంచాలి అని చెప్పేసి పోలీస్ నియామక బోర్డును హైకోర్టు ఆదేశించింది. అంటే మనకు నోటిఫికేషన్లోనే రిక్రూట్మెంట్ బోర్డు దగ్గర ఉంటాయండి డీటెయిల్స్. అసలు ఇలాంటి సమస్యలు తలెత్తినప్పుడు ఏం చేస్తారు, ఎలాంటి విధానాలు అనుసరిస్తారు ఆ యొక్క సమస్యను పరిష్కరించడానికి, మీ దగ్గర ఏమైనా కూడా మార్గదర్శకాలు ఉన్నాయా అని మరి బోర్డునైతే ప్రశ్నించడం అయితే జరిగిందండి. ఒకవేళ మీ దగ్గర అలాంటి వివరాలు కనుక ఉన్నట్లయితే తప్పకుండా వాటిని కోర్టు ముందు ఉంచాలని పోలీస్ నియామక బోర్డును హైకోర్టు ఆదేశించింది. మరి విచారణను ఈ నెల 9వ తారీఖుకి వాయిదా వేయడం, రేపటికి వాయిదా వేయడం అయితే జరిగింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు మంగళవారం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. పోలీస్ కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్ష ప్రశ్నాపత్రంలో 8 ప్రశ్నలకు సరి అయిన సమాధానాలు నిర్ణయించలేదని, దానివల్ల తాము నష్టపోయామని, దేహ దారుఢ్య పరీక్షకు అనర్హులమని పేర్కొంటూ 80 మంది హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. మంగళవారం జరిగిన విచారణలో పిటిషనర్ల తరపున న్యాయవాది పివిజి ఉమేష్ చంద్ర, ప్రభుత్వము పోలీస్ నియామక బోర్డు తరపున కిషోర్ కుమార్ వాదనలైతే వినిపించడము జరిగింది. ఇది ఈనాడులో అండి. ఎట్ ది సేమ్ టైం సాక్షిలో కూడా వచ్చిందండి. చూద్దాం. సమిష్టి పరిష్కారానికి ఏం విధానం అనుసరిస్తున్నారో చెప్పండి. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు హైకోర్టు ఆదేశము. పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో ప్రశ్నలకు సమాధానాలు తప్పు అయినప్పుడు ఆ విధానాన్ని పరిష్కరించేందుకు సాధారణంగా ఎలాంటి విధానాన్ని అనుసరిస్తున్నారు,
అందుకు సంబంధించిన మార్గదర్శకాలు ఏమిటి తదితర వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు మంగళవారం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును ఆదేశించింది. తదుపరి విచారణ 9వ తారీఖు అయితే వాయిదా వేసింది. మరి చూడాలండి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు ఎలాంటి ఆధారాలను హైకోర్టు ముందుంచుతారు అనేది అయితే చూడాలండి. ఓకేనా. మరి అసలు ఈ 9 ప్రశ్నలు 8 ప్రశ్నలకు ఎలాంటి వివరణ ఇస్తారు అనేది ఇక్కడ ఆసక్తిగా మారినటువంటి అంశం అండి. ఒకవేళ హైకోర్టు ముందు గనక ఈ 8 ప్రశ్నలకు సరైన వివరణ లేకుండా ఉన్నట్లయితే తప్పకుండా 8 మార్కులను కలపండి అనేటువంటి తీర్పునే ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సో ఇలా జరిగింది ఇది అని చెప్పేసి యాజ్ పర్ ద రూల్స్ ప్రకారము పేపర్స్ తయారు చేసినటువంటి బుక్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ తయారు చేసేది ఎవరు తెలుసా అండి, ప్రొఫెసర్లు తయారు చేస్తారు. ఓకేనా, యూనివర్సిటీలో వర్క్ చేసే ప్రొఫెసర్లు. సో అంత ఆషామాషిగా తయారు చేయరు, ఖచ్చితంగా పగడ్బందీగా ఆధారాలతో తయారు చేస్తారు. సింపుల్గా ఏపీఎస్ఎల్పిఆర్బి వారు ఆ ఆధారాలన్నీ ముందుంచుతారు నాకు తెలిసి. సో ఆ క్వశ్చన్ అందులో ఉందా లేదా అనేది చూస్తారు. ఇస్తే ఆప్షన్ కరెక్ట్ ఇచ్చారా లేదా అని చూస్తారు. ఒకవేళ తప్పు ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రశ్నలకు సమాధానాలు యాడ్ చేయండి అంటారు. ఒకవేళ యాజ్ ఇట్ ఈస్ కరెక్ట్ ఉంటే మాత్రము ఓకే అంత కరెక్టే ఉందని చెప్పేసి కేసును కొట్టివేయడం జరుగుతుంది. ఇది నెక్స్ట్ జరగబోయేదండి. మరి ఏం జరుగుతుంది అసలు ఏంటి అనేది మనమైతే చూడాల్సిన అంశం అయితే ఉంది. రేపటికైతే వాయిదా వేశారండి. చూద్దాం మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఓకేనా, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అండి మరి అందరు కామెంట్ రూపంలో తెలియచేయండి. సో మార్కులు పెరిగితే కరెక్టా లేదా లేదు పెరగకూడదు ఇంతటితోనే ఉండాలి వాళ్ళకు న్యాయం జరగపోయినా పర్వాలేదు అనుకుంటున్నారా? ఏంటి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకంటే మరీ దారుణంగా 20% మంది మాత్రమే క్వాలిఫై అయ్యారండి. మరీ దారుణం అంటే దారుణం. 80% మంది అభ్యర్థులు డిస్క్వాలిఫై కావడం అంటే పోలీస్ రిక్రూట్మెంట్ చరిత్రలో ఇదొక రికార్డుగా చెప్పుకోవచ్చండి. మంచి రికార్డు కాదు, చెత్త రికార్డు నిజంగా చెప్పాలంటే. ఇంత తక్కువ మంది క్వాలిఫై అవ్వడం అంటే ఎప్పుడూ జరగలేదు ఇది. చూద్దాం మరి ఇంకా ఏం జరుగుతుంది, హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రము మనం చూడాల్సింది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. మీ కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.